శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. జీవితంలో మనం వద్దు అనుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి మనం బాధపడాలా, పోతే పోనీ అని వదిలేయాలా, ఎలా తీసుకోవాలని? నారాజు, ప్రతి మనిషికి జీవితంలో, మన జీవితంలో ఉన్న ప్రతి మనిషికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. మనిషికి ఒక్కొక్క కారణం ఉంటుంది కనెక్ట్ అవ్వడానికి, డిస్కనెక్ట్ అవ్వడానికి. అయితే కనెక్ట్ అవ్వడానికి ఒకే కారణం అందరికీ అప్లై కావాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కో ప్రయోజనం కోసం పొందుతారు. కొంతమందికి ఎమోషనల్ డిపెండెన్సీ కావచ్చు, కొంతమంది ఫైనాన్షియల్ డిపెండెన్సీ కావచ్చు, కొంతమంది బికాజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు. మన జీవితంలో ఉన్న చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో ఉంటారు. ఎవరి కారణాలు వాళ్ళు పూర్తి అయ్యాయో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే వెళ్ళిపోతారో మనం ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోనప్పుడు విపరీతమైన బాధకు గురవుతాం. ఈ విపరీతమైన బాధ ఏం చేస్తుందంటే, అసలు ఎవరైనా మనల్ని ప్రేమిస్తే, మన జీవితంలో ఎవరైనా ఉంటే, మన జీవితంలోకి రావటం అంటూ జరిగితే అది మన సక్సెస్గా మనం గుర్తిస్తాం. అది మన విజయం. మనం మనుషుల్ని ఆకర్షిస్తున్నాం, మనుషుల్ని మనం వాళ్ళ ప్రేమను పొందుతున్నాం, వాళ్ళకి ప్రేమను అందిస్తున్నామని. అదే ఒక మనిషి స్టెప్ అవుట్ అయితే, మన జీవితంలో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అది మన ఫెయిల్యూర్ అనమాట. అది సక్సెస్ అయినప్పుడు ఇది ఫెయిల్యూర్గా గుర్తించినంత కాలం మీకు ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్, ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్ అని. అయితే సక్సెస్ సంతోషపెట్టే కంటే ఫెయిల్యూర్ బాధ ఎక్కువ పెడుతుంది. అంటే మనుషులు ఎవరైనా మన జీవితంలోంచి వెళ్ళిపోతే మనకు కారణం తెలియకుంటే ఆ కారణాన్ని మన మీద మనం ఆపాదించుకొని జనరల్గా చాలా బాధపడతాం. అది నిజంగా ఒక రకమైన బాధపడాల్సిన విషయమే కూడా. ఎందుకంటే అసలు మీ ఏ బిహేవియర్ మనిషిని అవతల బయటికి వెళ్ళేలా చేసిందో, అసలు నేను ఇంత నమ్మానే, ఇంతగా ప్రేమించానే, ఇంతగా జీవితంలో నువ్వు ఉండాలని అనుకున్నానే, అట్లాంటి వ్యక్తి సాధారణంగా నడిచి బయటికి వెళ్ళిపోతే జీవితంలోంచి అది భరించరాని బాధ. ఈ బాధను మనిషిని ఎట్లా షేర్ చేసుకోవాలంటే, తన ప్రేమ అంతా వృధా అయిపోయినట్టు, తను ప్రేమించింది, తను అందించిన ప్రేమను మొత్తం బూడిదలో పోసిన పన్నీర్లాగా ఫీల్ అవుతారు. ప్రేమ ఒకటేనా సార్? కెరీర్ నాశనం అయిపోయినట్టు, టైము, దాంతోపాటు రిలేషన్షిప్, వాల్యూస్ అన్నీ కొలాప్స్ సార్ ఒకేసారి. అందులో ఇంకో పెద్ద ప్రమాదం ఉంది నారాజు. మనం ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో మన జీవితంలోంచి, ఇక మన జీవితంలో వచ్చిన వాళ్ళను, మనల్ని ప్రేమించే వాళ్ళను అసలు కేర్ చేయం. అసలు వాళ్ళని పట్టించుకోం. పోయిన వాళ్ళ గురించి బాధలో ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు, మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళని అసలు పట్టించుకోం. యాక్సెప్టెన్సీ లెవెల్స్ కూడా ఎక్కడో ఉంటాయి. సోషల్ పరంగా చూసుకుంటే ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే, మన పక్కన ఒకడు ఉన్నాడు అంటే ఉన్నాడు. బట్ ఇంటర్నల్గా పర్సనాలిటీ నుంచి చూసేటప్పుడు యాక్సెప్టెన్సీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా మందిలో చూస్తూ ఉంటాం సార్. మనం దాకెందుకు సార్ అంటే, కొంతమంది ఇలా తప్పుగా చెప్తున్నాను కాదు కానీ జనరల్గా కొంతమంది రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఇష్టంతో చేసుకోరు. ఏదో పక్కన ఒక సపోర్ట్ ఉంటే చాలు అనుకునేటువంటి ఉద్దేశంతోనే చేసుకుంటారు అంతే. వీళ్ళ నుంచి బయటపడాలి అన్న ఉద్దేశంతో చేసుకుంటారు. ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలైనా సరే ఒక 2 డేస్కే బాగుండి అన్నీ అయిపోయిన తర్వాత వదిలించేసుకున్న తర్వాత ఎలా అంటే నెక్స్ట్ ఇతన్ని వదిలించుకోవడం కోసం, ఈ పెయిన్ నుంచి బయటపడటం కోసం ఇంకొక వర్కో లేదంటే ఇంకొకళ్ళు వెతుక్కోవటం అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది తప్ప, పొరపాటును కూడా అక్కడ జరిగినటువంటి మిస్టేక్ గురించి వెనక నుంచి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. సో ఈ మనుషులు ఆ డిపెండెన్సీ, ఎప్పుడైతే ఆ ఎమోషనల్ డిపెండెన్సీలో బలహీనపడ్డామో, మనుషులు జీవితంలోంచి వెళ్ళిపోవడం అన్నది మన శారీరక బలహీనతగా కూడా మారుతుంది. ఇందాక నువ్వు అన్నట్టు కెరీర్, ఒకవేళ ఏదైనా బిజినెస్ నడుస్తుంటే బిజినెస్ కూడా నాశనం అయిపోతుంది. అంతే కదా. తర్వాత రిలేషన్షిప్ని మన డెఫినేషన్, మనం అనుకున్న రిలేషన్షిప్, ఇన్నాళ్ళు నమ్మిన రిలేషన్షిప్ డెఫినేషనే మారిపోతుంది. సో మనుషుల్ని మనుషులుగా గుర్తించడం మనం కూడా కోల్పోతాం, ఆ విచక్షణ కోల్పోతాం. ఈ బాధలో అసలు పోయింది వాళ్ళైతే, చెడిపోయింది మనమే. పోయింది వేరే వాళ్ళు, చెడిపోయింది మనం. సో ఇలాంటి స్థితి నుంచి బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. ఎలా సార్ బయటపడాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు పోతే పోనీ అని వదిలేసుకోవాలా, లేదంటే బాధపడుతూ కూర్చోవాలా? సో నారాజు, జీవితంలో ఇందాక మనం రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు మనిషికి ఎమోషనల్ మెచ్యూరిటీ లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న డైనమిక్స్ అర్థం కాదు. రిలేషన్షిప్లో డైనమిక్స్ ఏంటి? మనుషులు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే. ఆర్థిక సంబంధాలే కానక్కర్లేదు కానీ అవకాశవాదులు ఉండొచ్చు, అవసరానికి రిలేషన్షిప్లో ఉండొచ్చు, మనం ఇచ్చినంత వాల్యూ అవతల వాళ్ళు ఇచ్చిండకపోవచ్చు.
ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవాలి. సో ఏ రిలేషన్షిప్లో అయినా మనం కావాల్సిన ఆనందాన్ని పొందాలంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. అసలు అందులో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి లెసన్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రతి క్షణం సంతోషపెడుతూ ఉండాలి అనే నమ్మకాన్ని నువ్వు వదులుకోకపోతే, సంతోషపెట్టకపోతే వాళ్ళు వెళ్ళిపోతారన్న భయం, ఆ ఇన్సెక్యూరిటీతో సంతోషపెట్టడానికి నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం చేస్తూ ఉంటే నీ జీవితంలో ఎవరిని కట్టి ఉంచలేవు. సో ఈ నమ్మకాన్ని ఫస్ట్ వదులుకోవాలి. ప్రతి క్షణం ప్రతిసారి ప్రతి వ్యక్తిని నేను సంతోషపరచాలి, లేకపోతే వాళ్ళు నా జీవితంలోంచి వెళ్ళిపోతారు అన్న ఇన్సెక్యూరిటీ నుంచి నువ్వు బయటపడాలి. ఎవరినైనా సరే జీవితంలోకి ఎంటర్ అయితే వాళ్ళు జీవితంలోకి స్వేచ్ఛగా బయటికి వెళ్ళే స్వేచ్ఛను నువ్వు ఇవ్వాలి. దట్స్ అ మెచ్యూరిటీ ఆఫ్ రిలేషన్షిప్. మీరు మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళిపోవచ్చు నచ్చకపోతే అనే మెచ్యూరిటీ మనిషికి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మీకు ఆ మెచ్యూరిటీ లేకపోయినా బయటకు వెళ్ళే వాళ్ళు ఎట్లాగో వెళ్ళిపోతారు, అంతే కదా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ ప్రతి రిలేషన్షిప్లో యూ నీడ్ టు లెర్న్ అ లెసన్. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ లెసన్. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ లెసన్. ఒకప్పుడు విపరీతంగా నమ్మిన వాళ్ళు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు. దే ఆర్ టీచింగ్ ఎ లెసన్. అసలు నేను అస్సలు పట్టించుకొని వాళ్ళు మనల్ని చాలా నమ్మి ఎంతకాలమో మన దగ్గరే ఉండి ఉంటారు. ఈజ్ ఎ లెసన్. అసలు మీరు అనుకున్నకి మీ అంచనాలకి, అసలు అంచనాలకి అందకుండా కొంతమంది ప్రవర్తనలు మీ జీవితంలో ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో ఎ లెసన్. సో ఎవ్రీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఎ లెసన్. సో యూ హ్యావ్ టు సీ ఎ పర్సన్ యాజ్ ఎ లెసన్ అండ్ బీ ప్రిపేర్డ్ టు సే గుడ్ బై. బా, ఎప్పుడైతే గుడ్ బై చెప్పడానికి మీరు ఎప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదో మన బలహీనతను అన్ని రకాలైన జబ్బులు అటాక్ చేస్తాయి. నేను గుడ్ బై, అరే నేను అనుకోలేదు. ఒక్కోసారి జీవితంలోంచే కాదు, మనిషి ఈ లోకం నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? అసలు మీరు మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకున్నా రాకపోవచ్చు. అవును. మనిషిని ఎప్పుడైనా సరే మీ జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తులు ఏ రోజైనా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు మీకు గుడ్ బై చెప్పొచ్చు అన్నదాన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత కూడా చాలామంది ప్రిపేర్డ్గా ఉంటారు. అంటే కమెంట్ బాక్స్లో థ్యాంక్స్ టు రామ్ గారు అని చెప్పేసి పెడతారు, థ్యాంక్స్ టు నాగరాజ్ గారు అని పెట్టేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సంబంధాలు బలహీన పడుతున్నాయి అనుకున్నప్పుడు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అనేటువంటి ఆలోచనని ఏ విధంగానంటే సార్ ఒక ప్రాక్టికాలిటీలోకి వచ్చి చూసేటప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. బాధపడాలా బాధపడకూడదా అనేటువంటి విషయం కూడా క్లారిటీకి వచ్చేస్తుంది. సో దెన్ లిజన్ టు పీపుల్, అండర్స్టాండ్ దేర్ పర్పసెస్. మీరు కనుక వాళ్ళ అవసరాలని తీర్చలేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి పూర్తి స్వేచ్ఛనివ్వండి. కానీ వాళ్ళు మీ జీవితంలో ఉండాలని, వాళ్ళ అవసరాలని ప్రతిసారి తీర్చాలని, వాళ్ళని ఎప్పుడూ సంతోషపెట్టాలని మీరు చేసే ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని మీరు కోల్పోకుండా చూడండి. కోల్పోయినప్పుడే మనిషి ఇన్సెక్యూరిటీతో ఉంటాడు. ఈ ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు మీ ఇన్సెక్యూరిటీ అవతల వాళ్ళు బయటకు వెళ్ళేలా చేస్తారు. సో ఈ పరిస్థితులన్నీ బయటకు రావాలనంటే యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎమోషనల్ మెచ్యూరిటీ. రిలేషన్షిప్లో ఉన్న డైనమిక్స్ని అర్థం చేసుకోవాలి. ఈ రిలేషన్షిప్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, కానీ మీ వంతు మీరు రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండి, చేసిన తర్వాత కూడా ఎవరైనా వాళ్ళ అవసరాల కోసం బయటకు వెళ్తూ ఉంటే హ్యాపీగా సే గుడ్ బై. సెకండ్ థింగ్, ఎప్పుడైనా అవతల వాళ్ళకి మీ మీద కంప్లైంట్స్ ఉంటే ఫైట్ చేసి మీరు కరెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేయకండి, కష్టాలను ఇంకా పెంచుకుంటారు. ఒక చిన్న డౌట్ సార్, అంటే వదిలేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు హార్ట్తో కాకుండా మైండ్తో చూసి వెళ్ళిపోతారు అనుకుందాం.